అపోస్తలుడైన పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్న మాట, నా కృప చాలు అంటాడు కదా, హల్లెలూయా. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, నాకు శ్రమలు విస్తరించుచున్న కొలది ఆయన కృప నా మీద బహుగా విస్తరించుతున్నది అంటున్నాడు కదా. అంటే యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తున్నప్పుడు, ఆయన శిష్యులుగా మనం కొనసాగుతున్నప్పుడు, ఆయన యొక్క సేవకులుగా ఆయన వెంబడి మనం ఫాలో అవుతున్నప్పుడు, అంటే దేవుడు అన్ని జీవితం మొత్తాన్ని ఒకేసారి చూపించండి. కొంచెం 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 వెలుగు ఎంత దూరం వస్తుంది మనకు, వెలుగు మన ముందు అంటే కొంత డిస్టెన్స్ వరకే మనకు కనిపిస్తుంది కదా. అలాగే మన జీవితం ముందుకు కొనసాగించడానికి కొంచెం కొంచెంగా దేవుడు సరళం చేస్తూ అందులో నుంచి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటది అనేది ఎవరు కూడా మర్చిపోకూడదని చెప్పి ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. దేవుని శిష్యులుగా మనం పిలువబడ్డాం. ఆయనను వెంబడించే వారిగా మనం ఉన్నాం కాబట్టి మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది అనమాట. ఆయన్ని వెంబడించే వారికి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప కృప ఏంటంటే, ఒకవేళ శ్రమలు విస్తరించున్న బాధపడొద్దంట మనం. శ్రమలు విస్తరించే కొలది అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, ఆయన కృప కూడా నా మీద విస్తరిస్తుంది అంటున్నాడు. కాబట్టి ఈ రోజు క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనల్ని దేవుడు పిలుస్తున్న మాట, యు ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు, యు ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. ఆయన శిష్యులం అంట మనం కదా. కాబట్టి ఏర్పరచబడిన జనముగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి ఆ యొక్క యోగ్యతను మనం కోల్పోకుండా ఉండాలంటే ఆయన కృప మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతోంది.